హాయ్ ఆల్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ స్పీచ్ డిలే సిరీస్. సో ఈరోజు నేను ఎలా ఓవర్కమ్ చేయొచ్చు స్పీచ్ డిలే అని చెప్పాను కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేబీ నిద్ర లేచేటప్పటికి ఎలాంటి స్క్రీన్ కూడా రన్ అవుతూ ఉండకూడదు. అంటే టీవీ పెట్టడం కానీ, లేదంటే మీరు మొబైల్స్ చూడడం కానీ, అది కంప్లీట్‌గా మానేయాలి. మినిమమ్ 2-3 మంత్స్ అయినా సరే బేబీకి అసలు ఫోన్ కానీ, టీవీ కానీ పెట్టకుండా ఉండాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి బేబీతో కనెక్షన్ ఏర్పరచుకోవాలి. సో, అలా కనెక్షన్ రావాలంటే బేబీతో మీరు ఒక డైలీ స్కెడ్యూల్‌ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఏ టైంలో ఏం చేయాలి, యాక్టివిటీస్ ఏమేమి చేపించాలి, ఫ్రీ ప్లే ఎలా చేయించాలి, సోషల్ ఇంటరాక్షన్ కోసం పార్క్‌కి తీసుకువెళ్ళడం కానీ, లేదంటే వేరే పిల్లలతో కానీ ఎలా ఆడిపించాలి, అండ్ సరౌండింగ్స్‌ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, అండ్ ఎక్కువ వర్డ్స్ మాక్సిమం కుదిరినన్ని ఎక్కువ వర్డ్స్ మనం ఎలా నేర్పించాలి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా స్పీచ్ డిలేలో ఉన్న పిల్లలకి షార్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటుందనమాట. అంటే ఎక్కువ వర్డ్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎలా మాట్లాడాలి అనేది వాళ్ళకు తెలిసి ఉండదు. దానికోసం మనం వీలైనన్ని ఎక్కువ వర్డ్స్ నేర్పించాలి. దానితో పాటు మనం మాట్లాడుతున్నప్పుడు బేబీని మన దగ్గర కూర్చోపెట్టుకుంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనం సెంటెన్సెస్ ఎలా ఫార్మ్ చేస్తున్నామని అబ్జర్వ్ చేస్తారు. అండ్ వీటన్నిటితో పాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే కొన్ని మిస్టేక్స్ చేయకూడదనమాట. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం ఎక్కువగా బేబీస్‌ని కరెక్షన్ చేస్తున్నాం. ఇలా కాదు అలా మాట్లాడండి, ఇలా కాదు అలా చెప్పు, ఇలా కాదు అలా చెప్పు అనే ప్రెషర్‌నయితే మనం బేబీకి ఇవ్వకూడదు. ఇదే కాకుండా ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి మనం ఏం చేయకూడదు అని నెక్స్ట్ షార్ట్‌లో నేనవి చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ షార్ట్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.